ది కాకినాడ సిటీ సబర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల జీసస్ గ్రేస్ మినిస్టరీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొనగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఇమాన్యుయల్ రాజు, స్వస్థత స్థల పెద్దాపురం వారి కుమారుడు పాస్టర్ జాన్ మోజస్ చేతుల మీదుగా పేదలకు దుస్తుల పంపిణీ చేయగా విజయవాడకు చెందిన బిషప్ కరుణాకర్ దాస్ సహకారంతో చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం అతలాకుతలమైందని, యేసుక్రీస్తు దయతో వచ్చే సంవత్సరం కరోనా నుండి ప్రజలకు విముక్తి కలగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి సాధిస్తుందని, వైసీపీ పాలనలో క్రిస్టియన్లకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ ఎం యేసుదాసు, బిషప్ సుధాకర్, అసోసియేషన్ సెక్రటరీ కె జార్జ్ బాబు, ట్రెజరర్ ఎలిజబెత్, రెవరెండ్ కె సునీల్, రెవరెండ్ ఎండి రాజు, రెవరెండ్ కొమ్మురాజు, రెవరెండ్ అగస్టిన్, డాక్టర్ ప్రకాష్, రెవరెండ్ డి యేసురత్నం, రెవరెండ్ విక్టర్ నంద, రెవరెండ్ బెనర్జీ, రెవరెండ్ పాల్, రెవరెండ్ విజయ్ కుమార్, రెవరెండ్ శ్రీధర్, రెవరెండ్ చార్లెస్, రెవరెండ్ శాంసన్ రాజు, డాక్టర్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు నమ్మకస్తుడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదని సెలవిచ్చిన దేవదేవుని వాక్య వాగ్దానం ఈ ఫెలోషిప్ వెనుక, ఈ యొక్క ఆరాధనలో, ఈ మంచి కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన ఈ ఫ్యామిలీ, ఈ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమంలో వచ్చిన మనందరి పక్షాన ప్రభు కార్యసిద్ధి కలిగించారు. దేవునికి స్తోత్రం. తరపున ఈరోజు సర్పవరం గ్రామంలో జీసస్ గ్రేస్ మినిస్ట్రీ చర్చ్లో కమిటీ అందరి ఆమోదంతో ఈ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు శ్రీ కురసాల కన్నబాబు గారిని ఆహ్వానించాం, చంద్రశేఖర్ గారిని ఆహ్వానించాం, వంగాగేత్ గారికి ఆహ్వానించాం. చాలా బిజీగా వాళ్ళు అసెంబ్లీలో ఉండడం వల్ల జస్ట్ ఇప్పుడే మినిస్టర్ గారు కన్నబాబు గారు ఫోన్ చేశారు సుధాకర్ గారికి, మేము రాలేకపోతున్నాం, వారందరికీ శుభాలు తెలియజేయండి, వాళ్ళ నాన్నగారిని పంపిస్తా ఉన్నారు. ఈ కోవిడ్-19 చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మళ్ళా దేవుడు గొప్ప అవకాశాన్ని తెచ్చి ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి యేసు ప్రభు మళ్ళా వెలుగుతో మనందరూ ఆయన ఆరాధించుకోవడానికి ఈ క్రిస్మస్ శుభదినాన్ని గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈవేళ ఈ ప్రోగ్రాంకి మా గ్రామంలో రావాల్సింది తప్పకుండా వచ్చే ప్రోగ్రాం ఉంది. ఎందుకంటే సంవత్సరం ఒక సంవత్సరం కొంచెం అభివృద్ధి విషయం అంతమంది మాత్రం గొడవలు వస్తే అవసరం కన్నా, కానీ గ్రామ సంబంధం అసలు జరగడం వల్ల విజయవాడ ఉండడం వల్ల ఈరోజు రాలేకపోతున్నాను. గమనించిన గ్రామంలో నేను రావడం జరిగింది. ఈ రావడం వల్ల ఈ అనుదర్శనకి కలిగింది చాలా సంతోషపడుతున్నాను. అలాగే మనం యేసు మాట్లాడుతున్నాము, ఆయన మహానుభావుడు. యేసు కేవలం అవతరించాడు, ఆయన అవతరించాడు, ఆయన అవతరించాలని ఈ ప్రపంచాలు